నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రేపు జరగబోయే చేపమందు ప్రసాద పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాట్లను పరిశీలించారు. గతంలో కంటే ఈసారి మెరుగైన ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రసాద పంపిణీకి ఉపయోగించే చేప పిల్లల సంఖ్యను కూడా పెంచామంటున్న మిట్టు సాయితో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. రేపు మృగశిర కార్తెను పురస్కరించుకొని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేపమందు ప్రసాద పంపిణీ కార్యక్రమం జరగబోతుంది. ఇప్పటికే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అయితే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనతో పాటు ప్రస్తుతం ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయి గారు ఉన్నారు. వారిని అడిగి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఈసారి ఎన్ని చేపల్ని పంపిణీ కోసం ఇస్తున్నారు, తదితర విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి. రేపు ఉంది ప్రసాదం, చేపమందు ప్రసాద పంపిణీ. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంటే ముఖ్యంగా గత సంవత్సరంలో ఉన్నటువంటి అది 2014 నుంచి 2020 వరకు ఉన్నటువంటి వ్యవహారంలో కానివ్వండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన వ్యవహారం చూడవచ్చు. ముఖ్యంగా పరోక్షంగా ముఖ్యంగా మహిళలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసుకున్నాము. గతంలో 30 క్యూ లైన్లు ఉండే, ఇప్పుడు 42 పైగా క్యూ లైన్లు ఏర్పాటు చేసుకున్నాము. ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా ఇచ్చే విధంగా దాదాపు 1,50,000 పైచిలకు మన కొరమీన్ చేప పిల్లలను అందుబాటులో తీసుకొచ్చాము. భర్తీ సోదరులు దాదాపు 3 లక్షల మందికి సరిపడా మందుని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మనకు అందుబాటులో ఉన్నటువంటి అధికారులు జిహెచ్ఎంసీ కానివ్వండి, మన కలెక్టర్ కానివ్వండి, మండలం కానివ్వండి, హెల్త్ కానివ్వండి, అదేవిధంగా ఆర్ఎన్బి కానివ్వండి, ఫిషరీస్ కానివ్వండి, అట్లా 12 డిపార్ట్మెంట్లని ఇందులో భాగస్వామ్యం చేసి వచ్చిన వారికి ఎలాంటి సమస్యలు తగ్గకుండా ప్రతి వారికి చేప మందు ఇచ్చే విధంగా మనం ప్రణాళిక రూపొందించుకున్నాము. రేపు ఎన్ని గంటల నుండి చేపమందు కార్యక్రమం ప్రారంభంగా? ఉదయం 9 గంటలకు గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి యొక్క చేతులపైగా ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమం మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు, దాదాపు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వచ్చి వారి యొక్క ఆధ్వర్యంలో రేపు కార్యక్రమం ప్రారంభమవుతుంది. తద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విదేశాల నుంచి కానివ్వండి, రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి వారికి కూడా అంటే అతిథి దేవోభవ, వచ్చిన అతిథులని ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి నేరుగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని సదుపాయాలు చేసే విధంగా వచ్చిన వారికి ఎలాంటి సమస్య తగ్గకుండా పూర్తి సదుపాయాలని, పూర్తి యొక్క సిబ్బందిని అందుబాటులో పెట్టుకొచ్చాము. అంటే గతంలో ఎన్ని చేపలను ఈ ప్రసాదం కోసం ఉంచారు? ఇప్పుడు 1,50,000 అని చెప్పారు కదా, గతం కంటే ఈసారి పెంచారు? గతంలో 1,06,000 పైచీలకు చేపలు అమ్ముడుపోయినాయి. ఈసారి 1,50,000 పైచీలకు చేప వ్యవహారాన్ని అందుబాటు జరుగుతుంది. ఇంకా అదనంగా హైదరాబాద్ శివారులో కొంచెం 30 కిలోమీటర్ దూరంలో కూడా కొన్ని చేపలు అందుబాటులో ఉంచాము. అవసరం ఉండి తీసుకొచ్చి ఇచ్చే విధంగా ఎవరికి ఏ కోశాన కూడా ఎక్కువ శాతం కూడా ఇబ్బంది జరగకుండా పూర్తి కార్యక్రమం చేపట్టాము. ఫైనల్గా ఇక్కడ ఎవరికైనా అందని వారు ఉంటే వారికి బతిని ఫ్యామిలీ ఇంటి దగ్గర కూడా ఇచ్చే అవకాశం ఉందన్నారు. అక్కడ కూడా అందుబాటులో ఉంచారని చెప్పారు. రేపు నుంచి ఎల్లుండి ఇక్కడ ఉంటుంది. మన 10th, 11th, 12th వరకు వాళ్ళ ఇంట్లో అందుబాటులో ఉంటారు, దూద్ బౌలి హోల్ సీట్లో. కాబట్టి మనకు ఎలాంటి అవసరం ఉన్నా కూడా మనం వెళ్ళొచ్చు, తీసుకోవచ్చు. కానీ ఇక్కడ దాదాపుగా 80 నుంచి 90% ఇక్కడనే అంతా అయిపోతుంది. ఎవరికైనా అందుబాటులో ఉన్న సమయంలో రాని వారికి మాత్రమే కొంచెము వారికి ఇంటికి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడనే అందరూ వచ్చే విధంగా పూర్తి సదుపాయాలు ఏర్పాటు చేసాం. కాబట్టి ఎవరికి కూడా ఏ కోశాన కూడా ఒక్క మనిషికి కూడా ఇబ్బంది తలెత్తకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం మేరకు అతిథి దేవోభవ, వచ్చిన ప్రతి వారు బీహార్ నుంచి, రాజస్థాన్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, జార్ఖండ్ నుంచి వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము అన్ని పనులని, సదుపాయాలని అందుబాటులో ఉంచాము. చూడొచ్చు. అయితే ఈసారి గతంతో పోల్చుకుంటే కూడా ఈసారి 1,50,000 వరకు కూడా చేప పిల్లలను అందుబాటులో ఉంచామని మనకు ఫిషరీస్ చైర్మన్ చెప్తా ఉన్నారు. గతంతో కంటే ఇది కాస్త ఎక్కువగానే అని చెప్పొచ్చు. వచ్చినటువంటి ఎవరైతే మందు తీసుకోవడానికి వస్తారో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను అయితే చేసినట్టుగా కూడా వారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు గజానంతో రజిత, HM TV, హైదరాబాద్.